ఎడారిలో సెలయేర్లు జూన్ 13వ తారీఖు. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. ఇద్దరు చిత్రకారులు ప్రశాంతత అనే దాని మీద తమకున్న ఆలోచనని బొమ్మ రూపంలో గీశారు. మొదటి చిత్రకారుడు ఎక్కడో కొండల మధ్య నిండుగా ఉన్న ఒక సరస్సుని తన చిత్రంలో చూపించాడు. రెండో అతను తన కాన్వాస్ మీద భీషణమైన ఓ జలపాతాన్ని, దాని నురుగులపైన వంగి రేపో మాపో కూలిపోతుందేమో అన్నట్లుగా ఉన్న ఒక చిన్న చెట్టు, దాని కొమ్మ మీద జలపాతపు జల్లుకి దాదాపుగా తడుస్తూ తన గూటిలో కూర్చొని ఉన్న ఓ చిన్న పిచ్చుక, ఈ బొమ్మను హృదయంగా చిత్రీకరించాడు. మొదటి చిత్రం జడత్వం, రెండవది మాత్రమే ప్రశాంతత. క్రీస్తు జీవితం పైకి ఎలా కనిపిస్తుందంటే, అంత అల్లకల్లోలమైన జీవితం ఇంకెక్కడా ఉండదేమోననిపిస్తుంది. తుఫానులు, అలజడులు, అలసిపోయిన ఆ శరీరం సమాధిలో విశ్రాంతి పొందే వరకు కష్టాల కెరటాలు దానిపై విరుచుకు పడుతూనే ఉన్నాయి. అయితే ఆయన అంతరంగం మాత్రం గాజు సముద్రంలాగా మహాప్రశాంతతతో ఉందెప్పుడు. ఏ నిమిషంలోనైనా ఎవరైనా ఆయన దగ్గరకు వెళితే వాళ్ళకి విశ్రాంతినిచ్చేవాడు. ఆ రోమా సైనికులు ఆయన్ని యెరూషలేము వీధుల్లో హింసించబోయే తరుణంలో కూడా తనను వెంబడించే వారికి తుది కానుకగా తన శాంతిని అనుగ్రహించాడు. విశ్రాంతి అంటే దేవాలయంలో మనకు కలిగే పరిశుద్ధానుభూతి కాదు, దేవునిలో లోతుగా నాటుకున్న హృదయపు సంపూర్ణతే. నీ మనోవేదనలో నా శాంతిని ఇస్తాను, విశ్రాంతితో ఉపశమింపచేస్తాను. ప్రార్థనల వల్ల ఫలితం లేకున్నా నా శాంతి నీకిస్తాను. నా వాగ్దానాలు వాస్తవాలని తెలియజేస్తాను. ఒంటరితనంలో నా శాంతిని ఇస్తాను, నీ తోడుగా నేనున్నానని విషదపరుస్తాను. శత్రువులు నిందలేసినప్పుడు నా శాంతిని ఇస్తాను, నిందల్లో నా సహవాసాన్ని రుచి చూపిస్తాను. ఘోర వైపరీత్యంలో నా శాంతిని ఇస్తాను, మహిమ బాటలో నేను నడిపిస్తాను. స్వేదంలో, శ్రమలో నా శాంతిని ఇస్తాను, నా నుదుట కారిన చెమట రక్తాన్ని చూపిస్తాను. నీ చెలికాడు మోసగిస్తే నా శాంతిని ఇస్తాను, ప్రేమ, శాంతి నీ ప్రార్థనకు జవాబుగా ఇస్తాను. చావు తప్ప వేరే దారి లేకుంటే సిలువ దారి చూపించి నిత్య శాంతిని నీకిస్తాను. ప్రభు అనుగ్రహించే ఈ శాంతి. ఇది దాదాపుగా ఇలాంటి కష్టాలతో, శ్రమలతో నిండిన జీవితం ఇంక ఉండదేమో అనిపిస్తున్నట్లుగా అనిపించినప్పటికీ దాని అంతరంగం అంతా నిత్యమైన శాంతి. అది క్రీస్తు అనుగ్రహించే శాంతి, సిలువ నుండి వచ్చిన శాంతి. ఆ శాంతిని నీవు అనుభవించి ప్రభువుతో సిలువ మార్గంలో ముందుకు కొనసాగే కృప ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.